హలో ఆల్. డే 5 ఆఫ్ వినాయక చవితి వచ్చేసి అనూప్ అనమాట. సో ఇంకా లాస్ట్ పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ బయట అయితే చాలా హడావిడిగా ఉంది. ఇంకా క్రాకర్స్ అవన్నీ అయితే కాల్చారనమాట. ఇంకా బొమ్మనైతే అందులో నుంచి కదిపి బయట వ్యాన్లోకి అయితే ఎక్కిపించేశారు. ఇంకా అందరం కలిసి లాస్ట్లో ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్ దట్ మొన్న గేమ్స్ అయితే ఆడిపించారు కదా, సో వాటికైతే గిఫ్ట్స్ అవన్నీ కూడా ప్రజెంట్ చేశారనమాట. మా అందరికి గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. సో ఇంకా లడ్డు వేలంపాట అయితే వేశాడు. మా అన్న అయితే పాడాడు 5,000కి 6 కేజీస్ లడ్డు. సో నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ అందరూ లడ్డు పట్టుకొని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము. సో ఆఫ్టర్ దట్ ఇంకా పిల్లలు అయితే వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని అయితే స్టార్ట్ చేసేసారు. మధ్యలో అయితే ఎలుగుబంటి వచ్చి కొంచెం ఫన్ చేసింది. వీధిలో అబ్బాయి అయితే వేశాడు అనమాట. సో ఇంకా ఆఫ్టర్ మా తమ్ముడు వాళ్ళేంటి మేమేంటి అందరమీ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాము. మాకు టైం లేదు నేర్చుకోవడానికి కూడా. సో ఏదో అలా రఫ్గా చేస్తాము. ఇంకా మేమేంటి మా నాన్నమ్మ వాళ్ళతో అందరి చేత అయితే వేయించేసాము. ఇంకా ఇక్కడ హైలైట్ వచ్చేసి ఏంటంటే మా అత్త మాయ వేశారు. మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వాళ్ళు వేయడం చూడలేదు. ఇంకా ట్విస్ట్ ఏంటంటే మొత్తం మా పెద్దమ్మలు, అమ్మలు, పిన్నిలు, నానమ్మలు అందరూ వేసాము. దిస్ వాజ్ అల్టిమేట్ మూమెంట్. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే వేస్తారని చెప్పేసి. సో నిజంగా ఇలాంటి మూమెంట్స్ మళ్ళా మళ్ళా రావాలి అంటే వినాయక చవితినే రావాలేమో. మళ్ళీ నిజంగా చాలా మిస్ అవుతున్నాము. నెక్స్ట్ ఇయర్ గురించి వెయిట్ చేస్తున్నాం. సో ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ చేసుకొని రోడ్ మీదకి అయితే వెళ్ళిపోయి ఎనర్జెటిక్గా ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా అయితే మూవ్ అని అయిపోయింది. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే అందరూ ఇలా వేస్తారని చెప్పి. మా మమ్మీ వాళ్ళందరూ కూడా వేశారనమాట. సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి దిష్టి కొబ్బరికి అన్నీ కొట్టేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. స్టే ట్యూన్ ఫర్ పార్ట్ 2. బాయ్.